శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన పోతన భాగవతంలో తెలుగు భాగవతంలో ప్రథమ స్కందాన్ని ముగించుకున్నాము. అందులో ఏం చూసుకుంటూ వెళ్ళామంటే నైమిసారణ్య వర్ణన. శౌనకాదులు ఆ నైమిసారణ్యంలో సత్రయాగం చేస్తూ మన సూతుల వారిని భాగవతం చెప్పమని అడుగుతూ ఉంటే అప్పుడు ఆ యజ్ఞం చేస్తూ యజ్ఞానికి మధ్యలో కర్మలకి మధ్యలో అంతరం వచ్చినప్పుడల్లా ఆయన కథ చెప్తూ ఉన్నారు. అది చూస్తూ వెళ్తూ ఉన్నాము. ఈలోగా కృష్ణుల వారు వెళ్ళిపోవడము ద్వారకకి, ఆ తర్వాత ఆయన నిర్యాణము, ఆ విషయం తెలుసుకొని వచ్చి మన అర్జునుడు ధర్మరాజుకి చెప్పడము, వాటన్నిటి తర్వాత మన పరీక్షిత్ వేట కోసం వెళ్ళాడు. ఆ శృంగి యొక్క శాపాన్ని పొందాడు. ఆయన ప్రాయోపవేశంలో కూర్చున్నప్పుడు శుకుల వారు వచ్చారు. ఆయనని మన పరీక్షిత్తుల వారు మోక్షోపాయాన్ని అడుగుతూ ఉంటే అక్కడ మనము ఆపాము. ఇంకా శుకుల వారు ఆయన ఉపదేశాన్ని మొదలు పెట్టబోతున్నారు గురువు గారు. అది చూసుకుంటూ వెళ్దాము. ద్వితీయ స్కందంలో ఉన్నాము. ఈ ద్వితీయ స్కందంలో మనకు ఒక 30 వరకు, చివరిది 37ది అనుక్రమణిక వదిలిపెట్టినా కూడా పూర్ణి వరకు ఒక 36 ఉన్నాయి. ఈ ఘట్టాలని చూసుకుంటూ వెళ్దాము. ఇందులో కొన్ని ముఖ్యమైన విషయాలుంటాయి. మళ్ళీ మనకు ఈ అవతారాలన్నీ చెప్తారు. ఈ అవతారాలు ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంటుంది. మళ్ళీ 10వ స్కందంలోనో ఏమో ఇంకా కొన్ని వస్తాయి. అయితే అవతారాలు ఒక 10 ఉన్నాయి అని ప్రతి చోట ఆ 10 చూపించరు మనకి. ప్రతిదీ భగవత్ స్వరూపమే కాబట్టి ఎన్ని రూపాలున్నాయో అన్ని భగవత్ అవతారాలే. అందులో కొన్ని ముఖ్యంగా మనకు సాధనకి ధారణకి అవసరమైన వాటిని మన వ్యాసుల వారు గ్రంథస్థం చేశారు. వాటిని చూసుకుంటూ వెళ్తాము. ఇన్నే ఉన్నాయి. ఒక చోట 10, ఒక చోట 11, ఒక చోట 21, ఒక చోట 22 అని రాస్తే ఇంకిన్నే ఉన్నాయి అని చెప్పుకోవడం కష్టం మనకి. అన్ని భగవత్ అవతారాలే. అందులో కొన్ని మళ్ళీ ఇందులో కూడా ఉంటాయి. అవి చూసుకుంటూ వెళ్తాము. అవి ముఖ్యంగా ఈ ద్వితీయ స్కందంలోని అంశాలు. ఇవాళ ఉపోద్ఘాతం దగ్గర నుంచి మొదలుపెట్టి మన 2వ స్కందాన్ని చూసుకుంటూ వెళ్దాము. మన పోతన గారు ప్రతి స్కందాన్ని మొదలు పెట్టేటప్పుడు చివరికి రాముల వారికి నమస్కారం చేసుకుని పెడుతూ ఉంటారు. ఎందుకు అంటే రాముల వారే ఆయన్ని రాయమని ప్రోత్సహించారు. నా కోసం రాసి నాకు అంకితం ఇవ్వమని అడిగారు. కాబట్టి ఆయన రామచంద్రమూర్తికి అంకితం ఇస్తూ వెళ్తూ ఉంటారు ప్రతి స్కందాన్ని. అక్కడి నుంచి మనం చూసుకుందాము. శ్రీమద్భక్త చకోరక సోమ వివేకాభిరామ సురవినుత గుణస్థోమ నిరలంకృతాసుర రామ సీమంత సీమ రాఘవ రామ. శ్రీమంతమైన భక్తులకు వారి మనస్థితిలో చకోరకములై ఉంటే, చకోర పక్షులై ఉంటే, ఆ చకోర పక్షులు కోరే సోముడు చంద్రుడు నా రామచంద్రుడు. ఆయన అభిరాముడు. నా రాముడు ఉత్తరాముడు కాదు, ఆయన అభిరాముడు. అందమైన మూర్తి, మనసుని రమింపచేసే మూర్తి, అభిరామమైన మూర్తి. అయితే ఆ అభిరామత్వము శరీర అవయవాల అందం వల్లే కాదు, ఆయన అందము స్కిన్ డీప్ కాదు. ఆయన అందం, ఆయన అభిరామము, ఆయన రమిస్తూ రమింపచేసే తత్వము వివేకం వల్ల వచ్చింది, అక్కడే ఉంటుంది. జ్ఞానమే కాదు, ఆ జ్ఞానము వివేకంగా పరిణామం చెందినప్పుడు కలిగే అభిరామము రామచంద్రమూర్తి. ఆయన సురవినుత గుణ స్థోముడు. స్థోమము అంటే సమూహము,
ఒక పెద్ద గణము. ఏమి సమూహము అంటే సురలు దేవతలు ఆయనను వినుతిస్తూ ఉంటే ఆ వినుతులు వాటి యొక్క గుణాలు సమూహంగా కలవాడు. ఆయన గుణాలు పైగా ఎటువంటి గుణాలంటే సురలు కూడా వినుతించే గుణాలవి, వాటి యొక్క సమూహము. పైగా ఆయన ఎటువంటి వారంటే గుణాల యొక్క సమూహం, ఆయన గుణనిధి. ఆ గుణాలు ఎటువంటివి? సురల చేత వినుతింపబడేవి. ఆయన నిరలంకృతాసుర రామ సీమంత సీమ. అసుర రామములు ఆసురీ లక్షణాలతో ఉండే అభిరామము ఆనందించే తత్వమేమి? ఇంద్రియారామత్వమే ఉంటుంది, అది ఆత్మారామత్వం ఉండదు. ఒకవేళ దైవీ గుణాలతో ఉంటే దానితో కలిగే రామత్వము ఆత్మారామత్వమై ఉంటుంది. ఆసురీ లక్షణాలతోటి ఉంటే అది ఇంద్రియ లోలత్వమై ఉంటుంది. అది ఏ రకంగా ఉంటుంది? అది ఎంత పై పై మెరుగులు దిద్దుకున్నా కూడా నిరలంకృతమై ఉంటుంది, అలంకారాలు లేకుండా కళతప్పి ఉంటుంది. ఇంద్రియ లోలత్వము ఎంత మిడిసి పడ్డా కూడా అలంకృతం అయినట్టు కనిపించదు, అది అలంకారాలు లేక కళతప్పినట్టు ఉంటుంది. ఇంక వాటినే పెట్టుకొని ఇంకా సీమలు, హద్దులు లేకుండా, హద్దులు తప్పి హద్దులు మీరి ఆ కళ తప్పిన ఇంద్రియ లోలత్వాన్ని పెట్టుకొని ఆనందిస్తున్న వాటికి ఈయన హద్దై ఉంటారు, ఆగు అని ఆపేయగలరు. అటువంటి రామత్వము, ఆత్మారామత్వం కలిగితే ఇంద్రియ లోలత్వం ఆగేపోతుంది. ఆత్మారామత్వం దగ్గరికి వస్తే ఇంద్రియ లోలత్వం ఉండడానికి అవకాశం ఉండదు, దానికి అస్తిత్వం ఉండదు. ఆ మూర్తి నా రామచంద్రమూర్తి. ఆయన రాఘవ రాముడు, రఘుకులంలో జన్మించిన వారే కాక, ఒకవేళ నేను ఇటువంటి అలంకారాలు తప్పి కళ తప్పి ఉన్న నిస్సారమైన ఆసురీ లక్షణాలతో కూడిన ఆనందాల వెంట వెంపర్లాడకుండా నేను వాటికి సీమను, సరిహద్దును చేసుకుని ఇంకింతే, ఇంతకన్నా నాకొద్దు, అసలు ఇవి నాకు అక్కర్లేదని అనుకున్నవాడు ఒకవేళ వివేకంతో అభిరాముడై ఉంటే అటువంటి వాడి మనసులకు ఆయన సోముడై ఉదయించి రాఘవంగా వేగంగా ఆ ఆత్మారామత్వాన్ని చూపించేవారు. అటువంటి నా తండ్రికి నమస్కారం చేసుకుని మనము మన ద్వితీయ స్కందాన్ని చదువుకుందాము. శ్రీమద్భక్త చకోరక సోమ వివేకాభిరామ సురవినుత గుణస్థోమ నిరలంకృతాసుర రామ సీమంత సీమ రాఘవ రామ అని మహనీయ గుణగరిష్ఠులకు నమ్ముని శ్రేష్ఠులకు నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరి సమేతుండైన సూతుండు ఇట్లనియే. అట్లో పరీక్షన్ నరేంద్రునకు శుకయోగీంద్రుండు ఇట్లనియే. మహనీయమైన గుణాలతో గరిష్ఠులు శ్రేష్ఠులై ఉన్న ఆ ముని శ్రేష్ఠులు మన శౌనకాది మునులు, వారితో పాటు కూర్చున్న మనము అందరము నిఖిలమైన, సకలమైన, అఖిలమైన పురాణాల యొక్క వ్యాఖ్యానం చేయడంలో వైఖరి, గొప్ప నేర్పు కలిగిన వారైన, దానితో కూడి ఉన్న సమేతుడైన సూతుణ్ణి అడిగితే భాగవత కథ చెప్పమని, తర్వాత ఏం జరిగింది, శుక్లవారు వచ్చిన తర్వాత ఏం జరిగింది చెప్పు అని అడిగితే అప్పుడు సూతుల వారు మనతో ఇట్లా అన్నారు. ఆయన ఏమంటున్నారంటే, పరీక్షన్ నరేంద్రుడు శుకయోగీంద్రుడితో ఈ విధంగా ప్రశ్నిస్తూ ఉన్నారు. క్షితిపతి, నీ ప్రశ్న సిద్ధంబు మంచిది. ఆత్మవేత్తలు మెత్తురు, అఖిల శుభదము ఆకర్ణనీయంబు, అయుత సంఖ్యలు గలవు, అందు ముఖ్యంబు ఇది అఖిల వరము. గృహముల లోపల గృహమేధులగు నరులు ఆత్మతత్వము లేసమైన నెరుగరు. అంగనారతుల నిద్రాశక్తి తను రాత్రి పోవు కుటుంబార్థ బుద్ధి నహము. పశు కళత్ర పుత్ర బాంధవ దేహాది సంఘమెల్ల తమకు సత్యమనచు కాపురములు చేసి
కడప సత్తురు కనియు కానరు అంత్యకాల సరణి అని ఆయన మన శుక్లవారు ముందు పరీక్షిత్ ప్రశ్నను మెచ్చుకుంటున్నారు గురువు గారు. ఆయన ఉపదేశం మొదలుపెట్టే కన్నా ముందు, నువ్వు అడిగిన ప్రశ్న చాలా మంచిది ఓ క్షితిపతి, ఓ రాజా. నీ ప్రశ్న సిద్ధము, నిజంగా కూడా మంచిది. ఆత్మవేత్తలు ఆత్మతత్వాన్ని ఎరిగిన వారు మెచ్చుకుంటారు. ఇది అఖిల శుభదము, అఖిల శుభాలను అని ఇచ్చేది. అందు ఈ భాగవతమందు ఆకర్ణనీయంబులు వినతగినవి అయుత సంఖ్యలు లెక్కలేనన్ని. అయుతం అంటే 10,000 ఏంటో ఒక లెక్క ఉంటుంది, కానీ అనేకమైన అర్థం. లెక్కలేనన్ని వినవలసిన కథలు ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా ఇది అఖిల వరము. ఇది అన్ని సమస్తానికి ఇది వరమైనది, శ్రేష్టమైనది. ఇదేం చెప్తుందంటే భాగవతము, ఇళ్లలో ఉండి ఆ గృహస్థులు ఉంటారు, గృహమేధులు అంటే ఇళ్లలో ఉండే గృహస్థులు, ఇంట్లో పనులు చూస్తూ, ఉద్యోగాలు చేస్తూ, పెళ్లిళ్ళు చేసుకుంటూ, పిల్లల్ని కంటూ, వాళ్ళని పెంచుతూ, ఈ పనులన్నీ చేసేవాళ్ళు, గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు ఇళ్లలో ఉంటారు ఆ నరులు. ఆత్మతత్వం గురించి వాళ్లకు లేసం కూడా అసలు ఆలోచన ఉండదు, తెలుసుకుందామన్న ఉద్దేశమే ఉండదు, కాబట్టి తెలుసుకోలేరు. అది ఎరుగక వాళ్ళు అంగన, నా భార్య అంటారు, భర్త అంటారు. అంగన అంటే భర్త ఎట్లయింది అంటే, నేను ఒక్కళ్ళ గురించి చెప్పట్లేదు, వాళ్ళైనా వీళ్ళైనా, ఆడవాళ్ళు మగవాళ్ళు, భార్యలు భర్తలు అనుకుంటూ, అందులో రతితో ఉంటూ, నిద్రతో దాని మీద ఆసక్తితో ఉంటూ, వీటితో వాళ్ళు కాలం గడుపుతూ ఉంటారు. దీనివల్ల రాత్రంతా దీనికే పోతుంది. పొద్దున చాలా మిగిలింది కదా సగం భాగం. అంటే కుటుంబ అర్ధబుద్ధి, కుటుంబానికి అర్థం కావాలి, డబ్బులు సంపాదించాలి, కావలసిన పదార్థాలు తెచ్చిపెట్టాలన్న బుద్ధితోటి అహం పోతుంది, పొద్దంతా పోతుంది. రాత్రంతా నిద్రలో పోతుంది, పొద్దునంతా పనుల్లో పోతుంది. పశు కళత్ర పుత్ర బాంధవ దేహాది సంగమెల్లా తమకు సత్యం ఇదే ఉంటుంది, నిత్యం అనుకుంటారు వాళ్ళు. నా పశువులు అంటే కార్లు అనుకోండి, కార్లు, ఇంట్లో వస్తువులు, లేకపోతే గ్రైండర్లు, టీవీలు, ఏవో ఒకటి. కళత్రము భార్యో భర్తో, పిల్లలు, బంధువులు, నా శరీరము, ఆది అనుకుంటూ ఈ సంఘమంతా, ఈ సమూహమంతా నిజము ఎప్పటికీ ఉంటాయి, నేనుంటాను, అవి ఉంటాయి అనుకుంటూ కాపురాలు చేస్తూ కడపట చివరికి చచ్చేపోతారు. ఎన్నాళ్ళు ఉంటారు ఎవరైనా? వాళ్లతో పాటు వాళ్ళు సంపాదించుకున్న వస్తువులు ఎన్నాళ్ళు ఉంటాయి? ఒక్కొక్కసారి వీళ్ళు సంపాదించుకున్న వస్తువులు ఉంటాయి, వీళ్ళు ఉండరు. ఒక్కోసారి వీళ్ళు ఉంటారు, ఆ వస్తువులు ఉండవు. ఏది సత్యము, ఏది నిత్యం ఇక్కడ? అది చూసుకోరు, చచ్చేపోతారు ఈ గోలలో. కానీ తెలుసు వాళ్ళకి, చచ్చేపోతానని తెలుసు. అది కనిపిస్తూనే ఉంటుంది, కంటూనే ఉంటారు, కానీ కనరు. తెలుసు కానీ తెలుసుకోలేరు, చూస్తారు కానీ చూడరు. ఏంటి చూడరు అంటే, అంత్యకాల సరణి, చచ్చిపోయే రోజు దగ్గరకు వస్తుందన్న విషయం చూసుకోరు, అసలు ఆలోచన రాదు. ఎంత మాయ కమ్ముకుంటుందంటే, ఇక్కడ కూర్చొని చదువుకున్నంతసేపు 10 నిమిషాలు ఒకవేళ గుర్తున్నట్టే అనిపిస్తుంది, మళ్ళీ అటు తిరగగానే మళ్ళీ మొత్తం మర్చిపోతుంది మనసు. ఎందుకు అంటే నిద్ర, ఎందుకు అంటే మతిమరుపు, మోహము, ఆ మాయ, దానివల్ల. క్షితిపతి, నీ ప్రశ్న సిద్ధంబు మంచిది, ఆత్మవేత్తలు మెత్తురు, అఖిల శివదము, ఆకర్ణనీయంబులు అయుత సంఖ్యలు గలవు. అందు ముఖ్యంబు ఇది అఖిలవరము. గృహముల లోపల గృహమేధులగు నరులు ఆత్మతత్వము లేసమైన నెరుగరు. అంగనారతుల నిద్రాశక్తి జను రాత్రి పోవు కుటుంబార్థ బుద్ధి నహము. పశు కళత్ర పుత్ర బాంధవ దేహాది సంఘమెల్ల తమకు సత్యమనసు కాపురములు చేసి కడపత సత్తురు కనియుగానరు అంత్యకాల సరణి. కావున
సర్వాత్మకుడు మహావిభవుడు విష్ణుడు ఈశుడు ఆకర్ణింపన్ సేవింపన్ వర్ణింపను భావింపను భావ్యుడు అభవ భాజికిన్ అధిప. ఓ అధిప, ఓ రాజా, కావున కాబట్టి అభవ భాజికి, అభవము ఇంకా భవనములు పుట్టుకలు వద్దు, అభవమైపోవాలి, జన్మలు వద్దు, అటువంటి స్థితికి మేము చేరుకోవాలి, దానికి భాగస్వామ్యులము కావాలి, భాజులము కావాలి, ఆ అనుభవం కావాలి. అభవము మళ్ళీ జన్మ వద్దు, అపునరావృత్తమన్న అనుభవం కావాలి, మళ్ళీ భవములు మాకు వద్దు అనుకున్న వాడికి సర్వాత్మకుడు మహావిభవుడు విష్ణుడు సర్వాంతర్యామి, అంత సర్వాత్మ అయి ఉన్నాడు, పరాత్మ అయి ఉన్నాడు, పరమాత్మ అయి ఉన్నాడు, అంతటా అయి ఉన్నది, అంతా అయి ఉన్నది, సర్వము అయి ఉన్నది ఒకటి ఉన్నది. దాని విభవమే, దాని వైభవమే కనిపిస్తున్నదంతా. అది వ్యాపించి ఉండడం చేతే ఇదంతా ఉంది ఉంది అనుకొని చూసుకుంటూ ఉన్నది. ఎక్కడి నుంచి వచ్చింది వ్యాపించే విష్ణువై? ఆ వ్యాపిస్తూ ఉన్న వైభవం అంతా ఎక్కడిది? అది అయి ఉన్నదెవరిది? ఆ సర్వాత్మకుడెవరు అన్న విషయము ఆ ఈశుడి విషయము. ఈశుడు ఈశత్వం కలిగిన వాడు. ఈ వైభవాలు ఐశ్వర్యాల మీద ఈశత్వము ఎవరికి ఉన్నదో వాడు ఈశుడు. అటువంటి వాడు ఆకర్ణింపన్ వినతగిన వాడు, సేవింపను సేవింపడానికి, వర్ణింపను వర్ణించడానికి, భావింపను మనసులో భావన చేసుకోవడానికి భావ్యుడు. ముందు ఆకర్ణించాలి, వినాలి, శ్రవణం చేయాలి. శ్రవణం చేసింది వింటూ ఉన్నది చెవుల్లో పడుతున్నది గోడలు వింటున్నట్టు కాకుండా అవి లోపలికి వెళ్ళాలి, సేవించాలి, దాన్ని లోపలికి పుచ్చుకోవాలి, గ్రహించాలి. ఆ గ్రహించిన దాన్ని వర్ణిస్తూ ఉండాలి, అనుకుంటూ అనుకుంటూ ఉండాలి. దాన్ని తర్వాత లోపల భావిస్తూ ఉండాలి. ఆ భావించడానికి భావ్యుడైన వాడు ఒకడున్నాడు. దాని గురించి అభవము కావాలనుకున్న వాడు భావించవలసిన వస్తువేంటో తెలుసుకుని దాన్ని భావించవలసి ఉంటుంది. భావము దేనికోసం చేస్తామో అది భావ్యము. ఆ భావ్యాన్ని మనము సాధిస్తే అది అనుభవం అయిపోతుంది, అది అనుభూతిగా మిగులుతుంది, అది నేనైపోతుంది. సాధన దేనికి చేస్తామో అది సాధ్యము. ఆ రకంగా కావున సర్వాత్మకుడు మహావిభవుడు విష్ణుడు ఈశుడు ఆకర్ణింపన్ సేవింపను వర్ణింపను భావింపను భావ్యుడు అభవ భాజికిన్ అధిప. జనులకెల్ల శుభము సాంఖ్య యోగము, దాని వలన ధర్మనిష్ట వలననైనా అంత్యకాలమునందు హరిచింత చేయుట పుట్టువులకు ఫలము భూవరేంద్ర. జనులకు మంగళాన్ని, శ్రేయస్సును, శుభాన్ని, మోక్షాన్ని కలిగించేవి కొన్ని ఉపాయాలున్నాయి. సాంఖ్య మార్గమో యోగ మార్గమో ఏవో ఒకటి ఉన్నాయి. ఆ రెండు వేర్వేరు కాదు. సాంఖ్యమన్నా యోగమన్నా ఒకటే, సన్యాసమన్నా కర్మయోగమన్నా ఒకటే అని మన భగవంతుడు భగవద్గీతలో చెప్తూ ఉన్న విషయాలు. వాటి వల్ల లేదా ధర్మనిష్ట, ధర్మంగా నీ కర్మలు చేస్తూ, సాంఖ్యమో యోగమో కర్మమో ఏదో ఒక మార్గాన్ని పట్టుకుని అయినా ఆ విధంగానైనా సరే అంత్యకాలమునందు చివరికి హరిచింత చేయడము పుట్టువులకు జన్మలకు ఫలము. జన్మించినందుకు పుట్టినందుకు ఫలము. చివరికైనా సరే హరి గురించిన చింత కలగాలి. ఈ చింత ఎట్లా కలుగుతుంది? భావిస్తే కలుగుతుంది. దానికోసం స్టెప్స్ ఉన్నాయి. ముందు వినాలి, విన్నది సేవించాలి, గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. దాన్ని మననం చేసుకుంటూ వర్ణిస్తూ భావిస్తూ ఉంటే ఆ భావన చింతగా తదేక ధ్యాసగా మారి ఆ ధ్యానంలో ఉంటూ వెళ్ళిపోతే మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా పోయే అవకాశం ఉంటుంది. దానికోసం ప్రయత్నం చేయాలి పుట్టినందుకు. అది పుట్టువులకు ఫలము. ఓ భూవరేంద్ర, ఓ రాజా అని మన శుకుల వారు పరీక్ష నరేంద్రుడికి చెప్తున్నారు. జనులకెల్ల శుభము సాంఖ్య యోగము, దాని వలన ధర్మనిష్ట వలననైనా అంత్యకాలమునందు హరిచింత చేయుట పుట్టువులకు ఫలము భూవరేంద్ర.
ఇక్కడ సాంఖ్య యోగం అన్నప్పుడు రెండు ఒకటేనేమో. సాంఖ్య యోగం అన్నది ఒక విషయమే, కర్మయోగము జ్ఞాన యోగం లాగా సాంఖ్య యోగమేమో ఒక విషయం అనుకోవచ్చు. లేదా సాంఖ్యము వేరు యోగం వేరు, ఎందుకంటే భగవద్గీత ఇప్పుడే చదువుకుంటూ వస్తున్నాం, 5వ అధ్యాయంలో ఆయన వేరు చేసి చూపించారు. కాబట్టి ఏదైనా సరే ఏదో ఒకటి ఉండాలి, ఏదో ఒక యుక్తి ఉండాలి, ఒక ఉపాయం ఉండాలి. ఏమీ లేకపోతే మాత్రం కష్టమైపోతుంది. అరసి నిర్గుణ బ్రహ్మంబును ఆశ్రయించి విధి నిషేధ నివృత్తి సద్విమలమతులు సేయుసుందురు హరిగుణ చింతనములు మానసంబులన్ ఏ ప్రొద్దు మానవేంద్ర. అరసి తరచి చూస్తే నిర్గుణ బ్రహ్మాన్ని ఆశ్రయించి ఉంటారు. అసలు గుణాలతో ఉన్న బ్రహ్మం కాదు, నిరాకారమైన నిర్గుణ బ్రహ్మం కావాలి మనకు. ఆకారాలతో, సాకారాలతో, స్వరూపాలతో, గుణాలతో ఉన్న బ్రహ్మము ముందు దాన్ని పట్టుకుని దాని ద్వారా నిర్గుణ బ్రహ్మాన్ని ఆశ్రయించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇది నా విధి, నేను చేయవలసిన కర్తవ్యము, ఇది నిషేధము, చేయక్కర్లేదు, చేయకూడదు, నిషిద్ధమైన కర్మ అని ఇవన్నీ చేసేవాళ్ళు ఉంటారు. ధర్మంగా బ్రతుకుని ఆ సంసార యాత్రను నడిపిస్తున్న వాళ్ళు విధి నిషేధాలని చూసుకుంటూ చేయవలసినవి చేస్తూ వద్దన్నవి మానుకుంటూ ఉంటారు. అసలు ఈ నిర్గుణ బ్రహ్మాన్ని ఆశ్రయించిన వాళ్ళు నివృత్తి మార్గంలో ఉంటారు. వాళ్లకు విధి నిషేధాలు కూడా ఉండవు. వాళ్ళు చేయవలసిన కర్తవ్యాలు కానీ దాంతో పాటు చేయకూడనివి ఉంటాయి. చేయవలసిన కర్తవ్యాలు ఉంటాయి, చేయకూడనివని కూడా ఉంటాయి. వాళ్ళకి చేయవలసింది అనే లేకపోతే చేయకూడదని కూడా ఉండదు. ఆ రకంగా నివృత్తి మార్గంలో ఉన్న వాళ్ళు ఉంటారు. విమలమతులు వాళ్ళు విమలమైన నిర్మలమైన మనస్థితులతో సత్వస్థితిలో ఉంటారు. ఆ సత్వస్థితి ఎందుకు వచ్చింది అంటే సత్ గురించిన, సత్పదార్థం గురించి ఆలోచనలతో ఉండడం వల్ల వాళ్ళ మతులు శుద్ధమై విమలమై వాళ్ళు ఆ విధంగా నివృత్తి మార్గంలో నిర్గుణ పరబ్రహ్మాన్ని ఆశ్రయించి ఉంటారు. అయినా కూడా వాళ్ళు హరిగుణ చింతనాన్ని మానసంబుల వాళ్ళ మనస్సుల్లో ఏ ప్రొద్దు ప్రతిరోజు చేస్తూ ఉంటారు. అసలు వాళ్ళు నిర్గుణ పరబ్రహ్మాన్ని ఆశ్రయించి నివృత్తి మార్గంలో ఉన్నవాళ్ళు కూడా, ఆ సన్మార్గంలో ఉండి సద్విమలమతులైన వాళ్ళు కూడా హరిచింతనలని, ఆ గుణగానాలను చేస్తూ ఉంటారు ఎల్లప్పుడూ. ఎందుకు అంటే ఈ విమల మతులు, ఆ మతి, ఆ బుద్ధి అన్నది, ఆ మనసు, ఆ చిత్తము శుద్ధమై ఉండాలి. అది ఎప్పటికీ అట్లా నిలబడి ఉండాలన్నప్పుడు మళ్ళీ అది కదలకుండా శుద్ధమైన చిత్తము స్థిరంగా ఉండడం కోసం వాళ్ళు దీన్ని అదే పనిగా ఏ ప్రతిరోజు చదువుకుంటూ ఉంటారు, ఆలోచించుకుంటూ ఉంటారు, చింతనము చేస్తూ ఉంటారు మనసుల్లో. అరసి నిర్గుణ బ్రహ్మంబునాశ్రయించి విధి నిషేధ నివృత్తి సద్విమలమతులు సేయుచుందురు హరిగుణ చింతనములు మానసంబులన్ ఏ ప్రొద్దు మానవేంద్ర అని తర్వాత ఘట్టానికి వెళ్తున్నాము. మన శుకుల వారు ఏం చెప్తున్నారంటే పరీక్షిత్ మహారాజుకి, ద్వైపాయనుడు నాదు తండ్రి ద్వాపర వేళ బ్రహ్మ సంహితమైన భాగవతము పఠనంబు చేయించే. బ్రహ్మ తత్పరుడనై ఉత్తమ శ్లోక లీలోత్సవమున ఆకృష్ట చిత్తుండనై పఠించితిన్. నీవు హరిపాద భక్తుండవగుట చేసి ఎరిగింతు వినవయ్యా. ఈ భాగవతమున విష్ణు సేవా బుద్ధి విస్తరిల్లు. మోక్ష కామునకును మోక్షంబు సిద్ధించు. భవభయంబులు ఎల్ల పాసిపోవు. యోగి సంఘంబునకు ఉత్తమ వ్రతములు వాసుదేవనామ వర్ణనములు. మా నాన్నగారు ద్వైపాయనుడు వేదవ్యాసుల వారు ద్వాపర వేళ బ్రహ్మానికి వేదానికి సంహితము సమానమైన ఈ భాగవతాన్ని నాతో పఠనంబు చేయించే, నాతో చదివించాడు. నేను ఆ బ్రహ్మ తత్పరతతోనే ఉన్నాను. ఆ తత్పరతతోనే ఉన్నవాడనై ఆ ఉత్తమ శ్లోకుడు, ఉత్తమమైన కీర్తనములు చేయడానికి తగినవాడు, శ్లోకించడానికి శ్లాఘించడానికి ఉత్తముడైన వాడు, ఆయన లీలలను నేను ఉత్సవంతో, సంతోషంతో, పరమోత్సాహంతో పఠించాను. ఎటువంటి ఉత్సాహం అది? ఆకృష్ట చిత్తుండనై, ఆకర్షించబడ్డా. కృష్టం అంటే, కృష్ అంటే ఆకర్షించడం.
అక్కడి నుంచే మనకు కృష్ణం అని కూడా అర్థం. కృష్ణ అన్న కృష్టమన్న ఆకర్షించబడ్డ లాగబడ్డ చిత్తుడనై నా మనసు అటు లాగబడితే నేను ఇంకా దాన్ని పరమోత్సాహంగా ఉత్సవంతో పఠించాను, చదువుకున్నాను. ఇప్పుడు నువ్వేమో హరిపాద భక్తుడివి. ఆ హరికి భక్తుడివై ఉండడం వల్ల అగుటం చేసి నీకు ఎరిగింతూ నీకు చెప్తాను. వినవయ్యా వినమ్మరి. నేను నేర్చుకున్నవి మా నాన్నగారి దగ్గర నేను నేర్చుకున్నవి చెప్తాను. నాకు అసలు ఇవన్నీ అవసరం లేదు. నేను బ్రహ్మతత్పరునై ఉన్నాను. అయితే ఈ కథలు నా మనసుని ఎంత లాగాయంటే ఆ విధంగా లాగపడ్డ చిత్తుండనై కూర్చుని మా నాన్న దగ్గర నేర్చుకున్నాను. నీ మనసు కూడా అటువంటిదే కాబట్టి నీకు చెప్తాను విను. ఈ భాగవతంలో విష్ణు సేవా బుద్ధి విస్తరిల్లుతుంది. ఈ భాగవతాన్ని చదువుకుంటూ ఉంటే విష్ణువుని ఆ వ్యాపించిన తత్వాన్ని సేవించాలి, తెలుసుకోవాలి, గ్రహించాలన్న బుద్ధి వ్యాపిస్తుంది. ఆ వ్యాపించిన పరమతత్వాన్ని తెలుసుకోవాలన్న బుద్ధి నీలో వ్యాపిస్తుంది. అందుకని చెప్తాను నేను, నువ్వు విను. అడుగుతున్నావు, నీ మనసు అటు తిరిగింది కాబట్టి, నీ మనసు కూడా ఆకృష్ట చిత్తమై ఉన్నది కాబట్టి చెప్తాను విను. మోక్ష కామునకును మోక్షంబు సిద్ధించు. ఒకవేళ మోక్షం కావాలనుకున్న వాడికి మోక్షం కలుగుతుంది. భవభయము, మళ్ళీ పుట్టాలి, పుడితే మళ్ళీ చావాలి అన్న భయాలు అటువంటివి ఎల్లా మొత్తము బాసిపోతాయి, ఇంక ఉండవు. యోగుల యొక్క సంఘానికి, ఆ సమూహానికి, యోగుల సమూహానికి, ఆ గణానికి ఉత్తమ వ్రతం ఇది చదువుకోవడమే. వాళ్ళు చేయవలసిన వ్రతాలేమి సత్యనారాయణ స్వామి వ్రతము, వరలక్ష్మి వ్రతము, వినాయక చవితి వ్రతం అని చేస్తాము. ఆ వ్రతంగా చేస్తామో మనము కుడుముల మీద ధ్యాసతో చేస్తాము. ఇక్కడ సపరేట్ గా కుడుములు కూడా అవసరం లేదు. ఇది చదివితే చాలు, అదే అంత మధురంగా ఉంటుంది. దానివల్ల కలిగే చిత్తశుద్ధి అంతా ఉత్తమంగా ఉంటుంది. అటువంటి వ్రతం లాంటి వినడమే వ్రతమై ఉన్న, అది కూడా ఉత్తమమైన వ్రతమై ఉన్న వాసుదేవ నామ వర్ణనలను మా నాన్నగారు ఇందులో మొత్తం పొందుపరిచారు, నా చేత చదివించారు. నీ మనసు అటువంటిది కాబట్టి చెప్తాను విను. దీనివల్ల అనంతంగా వ్యాపించి ఉన్న తత్వమేంటో నీ మనసులో కూడా వ్యాపిస్తుంది, నీ బుద్ధిలో తెలుస్తుంది. ద్వైపాయనుడు నాదు తండ్రి ద్వాపర వేళ బ్రహ్మ సంహితమైన భాగవతము పఠనంబు చేయించే. బ్రహ్మ తత్పరుడనై ఉత్తమ శ్లోక లీలోత్సవమున నాకృష్ట చిత్తుండనై పఠించితి. నీవు హరిపాద భక్తుడ వగుట చేసి ఎరిగింతూ వినవయ్యా. ఈ భాగవతమున విష్ణు సేవా బుద్ధి విస్తరిల్లు. మోక్ష కామునకును మోక్షంబు సిద్ధించు. భవ భయంబులెల్ల పాసిపోవు. యోగి సంఘంబునకు ఉత్తమ వ్రతములు వాసుదేవనామ వర్ణనములు. హరి నెరుంగక ఇంటిలో బహు హాయనంబులు మత్తుడై పొరలుచుండెడి వెర్రి ముక్తికి పోవనేర్చునే. వాడు సంసరణంబు పెడబాయుడు ఎన్నడు. సత్యము ఆ హరినామ సంస్మరణము ఒక్క ముహూర్త మాత్రము చాలు ముక్తిదమ ఉండ్రుపా. హరి అంటే ఏమో తెలీదు, ఆ హరించేదేంటో తెలీదు, హరింపవలసిన ఆ విషయాలేమో తెలియవు. హరించవలసినవి, హరించుకుని పోవలసిన విషయాలు నాలో ఎన్ని ఉన్నాయో, అక్కర్లేని విషయాలు, ఆ కల్మషాలు అన్న విషయం తెలీదు. వాటిని హరించేందుకు మార్గాలున్నాయని తెలీదు. అసలు ఆలోచనే ఉండదు. అది ఎరగకుండానే ఇంట్లోనే బహు హాయనాలు ఎన్నో సంవత్సరాలు ఊరికినే ఉంటాను. మత్తునై ఆ మాయలో, ఆ మోహంలో ఉంటూ అందులోనే పొర్లుతూ ఉంటాను. అటువంటి వెర్రి ఉంటే వాడికి ముక్తికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందా? అటువంటి వెర్రి ముక్తికి పోవనేర్చునే, వాడికి కుదరదు. వాడు సంసరణము, సంసరణము అంటే సంసారం, సంసారాన్ని బెడబాయడు ఎన్నడు. ఇంక వాడు ఎప్పుడు సంసారంలోనే ఉంటాడు, పుడుతూ ఉంటాడు, పోతూ ఉంటాడు, ఇంకంతే. అందులో నుంచి దాటిపోవడం వాడికి అవకాశమే లేదు. పుడుతూ ఉంటాడు, అక్కడే పోతూ ఉంటాడు, వాడు దాటి మాత్రం పోడు. సత్యం, నిజం, నిజంగా నిజంగా అసలు ఆ హరించే మార్గం తెలియదు.
హరించవలసిన విషయాలు నాలో ఎన్నున్నాయన్న విషయం కూడా తెలీదు. వాటిని తీసేద్దామన్న ఉద్దేశం తెలీదు. కాబట్టి ఎట్లా దాటుతాను? అక్కడే ఉంటాను, అక్కడే పొర్లుతుంటాను. ఆ హరినామ సంస్మరణము మాత్రం ఒకవేళ ఉంటే అది ఎంతో ఉండక్కర్లేదు, ఒక్క ముహూర్తం మాత్రం ఉన్నా చాలు. అదే ముక్తిదమవుతుంది, ముక్తినిస్తుంది ఓ రాజా. సంసరణం పోవాలి అంటే సంస్మరణం కావాలి. సంసారం పోవాలంటే సంస్మరణ కావాలి. సంస్మరించడం, స్మరించడం తెలియాలి. స్మరించడం అంటే ఏంటి? స్మరణ అంటే గుర్తు చేసుకోవడం. నేను స్మరిస్తున్నాను అంటే గుర్తు చేసుకుంటున్నాను అని అర్థం. అక్కర్లేనివన్నీ హరించుకుని పోతే మిగిలిపోయింది గుర్తుకొస్తుంది. అది చేసుకోకపోతే గుర్తుకొచ్చే అవకాశం లేదు. మత్తున్నై ప్రమత్తున్నై ఆ ప్రమాదంలోనే మర్చిపోయి మతిమరుపుతో ఉంటాను, సంసరణంలో ఉంటాను. కాబట్టి అది బెడబాయదు. గుర్తు తెచ్చుకుంటే ఒక్క ముహూర్తంలోనే దాటేస్తాను. కాబట్టి దానికోసం ప్రయత్నం చేయాలి. నువ్వు హరినెరుంగక ఇంటిలో బహు హాయనంబులు మత్తుడై పొరలు చుండెడి వెర్రి ముక్తికి పోవనేర్చునే. వాడు సంసరణంబు బెడబాయడు ఎన్నడున్. సత్యము ఆ హరినామ సంస్మరణము ఒక్క ముహూర్త మాత్రము చాలు ముక్తిదమౌ నృపా అని. ఆ రకంగా ఒక ముహూర్త మాత్ర సమయంలో ముక్తిని సాధించిన వాడు ఒక ఆయన ఉన్నాడు అని ఆయన గురించి, ఖట్వాంగుడి గురించి చెప్తూ ఉన్నారు మన గురువు గారు. కౌరవేశ్వర, తొల్లి ఖడ్వాంగుడను విభుండు ఇలన్ 7 దీవులన్ ఏలుచుండి శక్రాది దివిజులు సంగ్రామ భూములన్ ఉగ్ర దానవులకు ఓడి వచ్చి తమకు తోడడిగిన ధర నుండి దివికేగి దానవ విభులనందర వధింప వరమిత్తుము అనుచు దేవతలు సంభాషింప జీవితకాలంబు చెప్పుడు ఇదియ వరము నాకు ఒండు వరమొల్లను అనవుడు. ఆయువు ఒక ముహూర్తమంత తడవుగలదు అటంచు పలుక గగనయానమున అమ్మానవేశ్వరుండు మహికి వచ్చి. తర్వాత ఏం చేశాడో చూద్దాం. ఓ రాజా, ఓ కౌరవేశ్వర, తొల్లి ఒకానొక సమయంలో ఖట్వాంగుడు అనే ఆయన ఒక రాజు ఉన్నాడు, విభుడు. ఆయన ఇల మీద, ఈ భూమి మీద 7 దీవులు, మొత్తం 7 ద్వీపాలు ఆయన ఏలుతూ ఉన్నాడు. మొత్తం భూమండలం అంతా ఆయన రాజ్యం చేస్తూ ఉన్నాడు. ఒకసారి ఏం జరిగిందంటే శక్రుడు మొదలైన దివిజులు దేవతలు, ఇంద్రుడు మొదలైన వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చి వాళ్ళు సంగ్రామంలో రాక్షసులతో సంగ్రామ యుద్ధం చేస్తూ ఉన్నారు. ఆ యుద్ధ క్షేత్రంలో ఉగ్ర దానవులకు వాళ్ళు ఓడిపోయి ఇక్కడికి వచ్చి, నువ్వొచ్చి మాకు కొంచెం సహాయం చేస్తావా, మాకు తోడిస్తావా, మాతో పాటు వస్తావా, తోడుకొస్తావా అని అడిగితే వాళ్ళు, ఆయన ఈ భూమి నుంచి ఆకాశంలోకి దివికి స్వర్గలోకానికి వెళ్ళాడు. వెళ్ళి దానవ విభులను, ఆ రాక్షసులందరినీ, దానవులందరినీ చంపేశాడు. చాలా కాలం పట్టింది. వాళ్ళు చాలా, దేవతలందరూ సంతోషించి దానవులందరూ చనిపోయిన తర్వాత నీకు ఒక వరాన్ని ఇస్తాము, ఏం కావాలో కోరుకో అని వాళ్ళు అన్నారు. అని ఆ దేవతలు సంభాషింప వాళ్ళు ఆ విధంగా భాషిస్తే, అంటే నేనింకా ఎంతకాలం బతికుంటానో అది మాత్రం చెప్పండి, జీవిత కాలంబు చెప్పుడు, నేను బతికుండే కాలం ఎంత, ఇంకా నేను జీవించి ఉండే కాలం ఎంత, అది చెప్పండి. అదే వరము నాకు, అదే వరం నాకు, ఒండు వరము వల్లను, నాకు వేరే రెండో వరం ఇంకేమొద్దు, నేను ఎన్నాళ్ళు బతుకుంటానో చెప్పమని అడిగాడు. అనవుడు అన్నప్పుడు ఆయువు ఒక ముహూర్తం అంత తడవుగలదు అని చెప్పారు వాళ్ళు. నీ ఆయుష్ ఇంకా భూమి మీద ఒక ముహూర్తం ఉన్నది. ఒక ముహూర్తము అంటే 48 నిమిషాలు ఒక ముహూర్తం. ఆ 48 నిమిషాల సమయము మాత్రం నీకు 1 గంట కన్నా తక్కువ సమయం ఉన్నది. 1 గంట అటు ఇటుగా 1 గంట ఉంది అంతే నువ్వు బతకడానికి భూమి మీద. కిందికి వెళ్ళగానే వెళ్ళిపోతావని వాళ్ళు చెప్పారు. అంత మాత్రం తడువు, అంత మాత్రం ఉన్నది నీకు అని అటన్సు వాళ్ళు అటన్సు అంటూ వాళ్ళు పలుక చెప్పగా, సరే అనుకున్నాడు ఆయన. గగనయానమున, విమానంలో
యానము అంటే ప్రయాణం చేయడానికి వీలుగా ఉన్న ఒక వాహనము. ఆకాశంలో ప్రయాణం చేసే వాహనము విమానము. దాంట్లో ఆయన ఆ మానవేశ్వరుడు భూమికి వచ్చాడు. భూమి మీదకి వచ్చి ఇంకా అప్పుడు ఆయన ఏం చేశాడో చూద్దాం. కౌరవేశ్వర తొల్లి ఖట్వాంగుడ విభుండు ఇలన్ 7 దీవులన్ ఏలుచుండి చక్రాది దివిజులు సంగ్రామ భూములన్ ఉగ్ర దానవులకున్ ఓడి వచ్చి తమకు తోడడిగిన ధర నుండి దివికేగి దానవ విభులన్ అందర వధింప వరమిత్తుము అనుచు దేవతలు సంభాషింప జీవిత కాలంబు చెప్పుడు అదియ వరము నాకు ఒండు వరమొల్లను అనువుడు ఆయువు ఒక ముహూర్తమంత తడపు గలదు అటన్సు పలుక గగనయానమున అమ్మానవేశ్వరుండు మహికి వచ్చి గిరులన్ పోలెడి కరులను హరులను తన ప్రాణ దయితలై మనియడి సుందరులను హితవరులను బుధవరులను వర్జించి గాఢ వైరాగ్యమునన్ గిరులు కొండల్లాగా పర్వతాల్లాగా పోలే ఉన్న కరులు ఏనుగులున్నాయి ఆయన దగ్గర. ఏవో ఒక్కొక్క ఏనుగు ఒక్కొక్క పర్వతంలాగా ఉండేవి అటువంటి ఏనుగులను. వాటితో పాటే ఉన్న హరులు హయాలు అశ్వాలను గుర్రాలను. వాటితో పాటే తన ప్రాణ దయితలై మనియడి సుందరులు ఆయన భార్యలు, ఆయన ప్రాణ దయితలు, ప్రియమైన ఆయన భార్యలు, ఆయనకు హితం కోరుకునే వాళ్ళు హితవరులు. దాంతో పాటు బుధవరులు పండితులు, ఆయన మంత్రులు, ఆయన పండితులు, ఆయన స్నేహితులు, బంధువులు, భార్యలు, ఏనుగులు, గుర్రాలు అన్నిటినీ ఆయన వర్జించి వదిలిపెట్టి గాఢ వైరాగ్యంతో, దట్టమైన వైరాగ్యం, ఆ విరాగం కావాలి. రాగం ఉంటే వీటన్నిటితోటి అటాచ్మెంట్ ఉంటుంది. రాగం ఉంటే కావాలన్న కోరికలుంటే, ఆశలుంటే ఇంక దాంతో పాటు మిగిలినవన్నీ వస్తాయి. ఆయనకు విరాగము, రాగం పోయింది. దాంతో పాటే రాగం అంటే రజోగుణం కూడా, ఆ రజోగుణం కూడా పోయింది ఆయనకి. విరజమైపోయాడు ఆయన, విరాగుడైపోయాడు, ఆ వైరాగ్యంతో ఉన్నాడు. గిరులన్ పోలెడి కరులను హరులను తన ప్రాణ దయితలై మనియడి సుందరులను హితవరులను బుధవరులను వర్జించి గాఢ వైరాగ్యమునన్ గోవిందనామ కీర్తన గావించి భయంబు తక్కి ఖడ్గాంగ ధరిత్రీ విభుడు సూరగొనియను కైవల్యము తొల్లి 2 ఘడియలలోనన్. ఒక్కొక్క ఘడియ 24 నిమిషాలు, 2 ఘడియలు 48 నిమిషాలంటే ఒక ముహూర్తం పాటు. ఆయన ఏం చేశాడంటే, ఒక ముహూర్తమే ఉంది ఆయనకి, 1 గంట కన్నా తక్కువ ఉంది సమయం అంటే సరే అనుకున్నాడు. గోవింద నామ కీర్తన గావించి, గోవిందుడి యొక్క నామాల యొక్క కీర్తనను ఆయన చేసుకుంటూ భయాన్ని తక్కి వదిలిపెట్టి ఆ ఖడ్వాంగ ధరిత్రీ విభుడు, ఖట్వాంగుడు అన్న రాజుగారు చూరకొనియను చేరుకున్నాడు. ఆయన ఏమి పొందాడంటే కైవల్యాన్ని, కేవల స్థితిని తొల్లి, ఇంతకు ముందు పూర్వము 2 ఘడియల్లోనే ఆయన పొందాడు. ఏ రకంగా పొందాడు అంటే 2 విషయాలు. ఒకటి గాఢమైన వైరాగ్యము, దాంతో పాటే గోవింద నామముల మీద అభ్యాసము. వైరాగ్యం అభ్యాసం ఉంటే వాటితోటే మోక్షము. ఆ మోక్షాన్ని, కైవల్యాన్ని ఆయన పొందాడు. అయితే ఆయన 2 ఘడియల్లో పొందాడు అంటే అంతకన్నా ముందు జీవితం అంతా ఏం చేశాడన్న ఆలోచన ఉంటుంది. ఆయన యుద్ధం చేస్తున్న పైన ఆకాశంలో, కింద రాజ్యం చేస్తున్న భూమి మీద, ఆయన మనసు మాత్రం వాటికి తగులుకోకుండా ఒకవేళ చేస్తుంటే వెళ్ళిపోయే సమయం ఎంత తక్కువైనా పర్వాలేదు, అన్నిటిని వెంటనే వదిలిపెట్టి ఆయన దాటిపోవచ్చు. ఆ రకంగా ఆయన చేశాడు అని చెప్పడానికి, నేను ఊహించి చెప్పడం కాదు, చేశాడు అని ఇక్కడ చూపించి చెప్పడానికి అవకాశం కనిపిస్తున్నదేమి అంటే, నీకు వరం ఏమి కావాలి అంటే ఆయన ఏమైనా అడగొచ్చు. కానీ ఆయన అడిగింది ఏంటి? నేను ఎంతకాలం బతుకుంటానని చెప్పమని అడిగాడు. ఎందుకంటే ఆయనకి ఇంకా సమయం తెలిస్తే దాన్ని బట్టి తన ఉద్ధరణకి, ఆత్మోద్ధరణకి ఏం చేసుకోవచ్చో ఆలోచించుకున్నాడు ఆయన. ఒకవేళ రాగంతో ఉండి ఉంటే ఆయనకి వైరాగ్యం ఇప్పుడు సడన్ గా శ్మశాన వైరాగ్యం లాగా, పురాణ వైరాగ్యం లాగా
ప్రసూతి వైరాగ్యం లాగా అధాటున మీద పడిపోయే వైరాగ్యం అయితే ఆయన ఇంకేమైనా అడిగేవాడు. ఆయనకి ఆ వైరాగ్యం ఎప్పుడూ ఉన్నది. కాబట్టి వాళ్ళు దేవతలు నువ్వు మాకింత సహాయం చేసావు, వాళ్ళు పాపం అవసరానికి వచ్చి సహాయం అడిగి సహాయం చేసినందుకు నీకేం కావాలో చెప్పమని అడిగితే అసలు ఆయన అంత గెలుపుతో ఉన్నాడు, గెలిచి ఉన్నాడు. దేవతలే చేసుకోలేని పని నేను వెళ్ళి చేయగలిగాను, నేను కాబట్టి చేశాను అన్న అహంకారంతో ఒకవేళ ఉండుంటే, రాగం ఉండి ఉంటే ఆయన కోరిక వేరేది ఉండేది. ఆయన అవేవి రాగానికి సంబంధించిన విషయాలు కోరుకోలేదు. కాబట్టి ఆయన మొత్తం ఏ పని చేస్తున్నా భూమి మీద అయినా ఆకాశంలో అయినా ఆయన మనసు వాటికి తగులుకోకుండా ఉండి ఉండొచ్చు. చివరికి అసలు ఆ నామమాత్రంగా ఉన్న వాటిని కూడా వదిలిపెట్టి ఆయన 2 ఘడియల్లో వెళ్ళిపోయాడు. దానికి చచ్చిపోయే లోపల, అప్పుడు చచ్చిపోయే టైంకి చేద్దామంటే ఆ అభ్యాసం లేకపోతే, ముందు నుంచి ఆ మనసుకి ట్రైనింగ్ లేదా ప్రాక్టీస్ లేకపోతే చేయలేదు అది. కాబట్టి ఆయన ఏం చేశారంటే, గోవిందనామ కీర్తన గావించి భయంబు తక్కి ఖడ్వాంగ ధరిత్రీ విభుడు చూరగొనియను కైవల్యము తొల్లి 2 ఘడియలలోనన్. ఈ కథ మన పరీక్షిత్ మహారాజుకి ఎందుకు పనికొస్తుంది అంటే, ఆయన మనసు కూడా అటువంటిదే. ఆయన కూడా ఘన వైరాగ్యంతోటే ఉన్నాడు. ఆయన కూడా రాజ్యాన్ని పాలన చేస్తూ కూడా రాజర్షి లాగానే ఉన్నాడు. రాజుగలేడు ఆయన, రాజర్షి లాగానే ఉన్నాడు. ఒక్క క్షణం ఆయన మనసు కదిలింది. కదలగానే ఆయన మళ్ళీ వెంటనే తన స్వస్థితికి వచ్చి కోపం తెచ్చుకోకుండా, మళ్ళీ ఎదురు శాపాలవన్నీ పెట్టుకోకుండా, రాగం లేకుండా ఉన్నాడు ఆయన, కోపం లేకుండా ఉన్నాడు. రాగద్వేషాలు లేకుండా వైరాగ్యంతో ఉన్న మనసు ఆయనకి ఎప్పుడూ ఉన్నది. ఒక్కసారి కదిలితే కదిలింది, మళ్ళీ వెనక్కి వచ్చేసింది. కాబట్టి ఆయన మనస్థితికి సరిపోయే పరిస్థితి ఇది. అందుకని ఆ ఖట్వాంగుడి కథ చెప్పి, పర్వాలేదు మనం ఆ పని చెయ్యొచ్చు అని గురువు గారు చెప్తున్నారు శుకుల వారు. వినుము, నీకున్ 7 దివసంబులకున్ గాని జీవితాంతంబు గాదు. తావత్ కాలంబునకున్ పారలౌకిక సాధనభూతంబగు పరమ కళ్యాణంబు సంపాదింపవచ్చు. అంత్యకాలంబు డగ్గరినన్ బెగ్గడిలక దేహి దేహ పుత్ర కళత్రాది సందోహంబుల వలని మోహ సాలంబు నిష్కామ కరవాలంబున నిర్మూలనంబు చేసి, గేహంబు వెడలి పుణ్యతీర్థ జలావగాహంబు చేయుచు ఏకాంత శుచి ప్రదేశంబున విధివత్ ప్రకారంబునన్ కుశాజిన చేలంబులతోడన్ కల్పితాసనుండై మానసంబున నిఖిల జగత్ పవిత్రీకరణ సమర్థంబై అకారాది త్రివర్ణ కలితంబై బ్రహ్మబీజంపైన ప్రణవంబు సంస్మరించుచు వాయువుల జయించి విషయంబుల వెంట నంటి పారెడి ఇంద్రియంబుల బుద్ధి సారథి అయి మనోనామకంబులైన పగ్గంబుల బిగ్గబట్టి మృగ్గం దిగిచి దట్టంబులైన కర్మఘట్టంబుల నిట్టట్టు మెట్టడి మనంబును సేముషీ బలంబున నిరోధించి భగవదాకారంబుతోడ బంధించి నిర్విషయంపైన మనంబున భగవత్ పాదాది అవయవంబులన్ క్రమంబున ధ్యానంబు చేయుచు రజస్తమో గుణంబుల చేతన ఆక్షిప్తంబును విమూఢంబు అగు చిత్తంబునన్ తద్గుణంబుల వలన అయ్యడి మలంబుల ధారణావశంబునన్ పోనడచి నిర్మల చిత్తంబునన్ పరమంబైన విష్ణు పదంబున కుంజను ధారణా నియమంబు గలుగా సుఖాత్మకంబగు విషయంబు అవలోకించు యోగికి భక్తి లక్షణంపైన యోగాశ్రయంబున వేగంబు మోక్షంబు సిద్ధించున్ అనిన యోగీంద్రునకు నరేంద్రుండు ఇట్లనియే. ఆయన ఏం చెప్తున్నారంటే, విను, ఆ ఖడ్వాంగుడి కథ విన్నావు కదా. ఒక ముహూర్తంలో 48 నిమిషాలు ఆయనకు ఉన్నాయి భూమి మీద నూకలు చల్లడానికి ఆయువు సమయం. అంటే ఆయన కిందికి వచ్చి అన్ని వదిలిపెట్టి ఆయన ఘనవైరాగ్యంతో ఇంతకాలం చేసిన అభ్యాసం వల్ల నిలబడ్డ చిత్తంతో ఆయన మోక్షాన్ని వెంటనే పొందాడు. నీకును ఇక్కడ చూడు ఎంత బాగుందో, 7 దివసంబులకు గాని జీవితాంతంబు కాదు, 7 రోజులు ఉంది నీకు. ఎంత అవకాశం చూడు. తావత్ కాలంబునకు ఈ లోపల, ఆ కాలం లోపల, ఆ సమయంలో పారలౌకిక సాధన భూతంబులగు పరమ కళ్యాణంబు సంపాదించొచ్చు. పారలౌకికము పరలోకానికి సంబంధించిన దానికి సాధనకి సరిపోయే, దానివల్ల సాధన వల్ల కలిగే ఆ పరమ కళ్యాణాన్ని, పరమ నిశ్రేయసాన్ని సంపాదించవచ్చు. ఏం పర్వాలేదు, 7 రోజుల సమయం ఉంది నీకు నాకు, కూర్చుందాం ఇక్కడే. అంత్యకాలంబు డగ్గరినన్, అంతకాలం ఈ శరీరానికి చివరి
సమయం వస్తుంది అని, అది దగ్గరికి వచ్చిందని బెగ్గడిలక భయపడకుండా, ఆ దేహంలో ఉన్నవాడు ఆ దేహం పడిపోతుందని వాడికి తెలిస్తే, అయ్యో దేహం పడిపోతుందే కాదు, పోతే పోయిందని దేహంతో పాటు ఉన్న ఆ దేహమే కాదు, ఆ దేహంతో పాటు ఉన్న పుత్రులు, పిల్లలు, కళత్రము, భార్యో భర్తో, ఆ మొత్తం సందోహమంతా, ఆ సమూహాన్నంతా, దాని వల్ల కలిగిన మోహాన్నంతా, ఆ మోహం ఎట్లా ఉంటుంది, నేను పుట్టినప్పటి నుంచి ఇక్కడ పాతుకుని నేను రూట్స్ పెంచుకుని కింద భూమిలో పైనంతా విస్తరించి ఉంటాను ఈ రూపంలో. అది ఎట్లా పెరుగుతుంది? నా మోహం ఎట్లా పెరుగుతుంది అంటే, ఏదో భూమి మీద నేను నడుస్తూ ఉన్నాను, ఏదో మీ నాన్న శరీరం ఇది ఇంత పొడుగుందంత వెడల్పుంది కాదు. అదెంతన్నా ఉన్ని దానిలో నుంచి బయటకు వస్తున్న మోహం ఎంత విస్తరిస్తుందంటే, అది సాల వృక్షంలాగా, మద్ది చెట్టులాగా ఉంటుంది. అది ఆ మోహం అన్నది సాల వృక్షంలాగా ఉంటుంది. అందుకే యాక్చువల్గా మా తమ్ముడు ఎప్పుడు మా చిన్నప్పుడు నవ్వుకుంటూ అనేవాడు, అది ఎందుకో మనసులో ఎప్పుడు గుర్తొస్తుంటుంది నాకు. అది మనిషివా మద్ది చెట్టువా అనుకుంటూ తిరిగేవాడు వాడు నిజంగా మనిషి ఎక్కడున్నాడు? ఈ మోహంతో పెరుగుతూ ఉన్నవాడు, విస్తరిస్తూ ఊంచుకుని వాడు ఊడలేసుకుని వ్యాపిస్తున్న ఏ మనిషి అయినా సరే వాడు మనిషి ఎక్కడ? వాడు మద్ది చెట్టు. ఆ మద్ది చెట్టుని ఏం చెయ్యాలంటే, నిష్కామము, కామము లేదు, కోరికలు లేవు, కోరికలను జయించి ఉన్న చిత్తమన్న కరవాలము, కత్తి పట్టుకుని, కరవాలం అంటే కత్తి, షార్ప్ ఎడ్జ్ తోటి వంగి ఉన్న కత్తి. పాత సినిమాల్లో రాజులు వాళ్ళు వాడతారు ఫెన్సింగ్ చేసేటప్పుడు. ఆ కరవాలాన్ని పట్టుకుని నిర్మూలనంబు చేసి, దాన్ని మొత్తం మూలంతో సహా లేకుండా చేసి, ఏది ఇది మద్ది చెట్టు ఒకటి ఉంది కదా, ఏదో నేను మీనా అని పుట్టాను, పెద్ద మనిషిలాగా తిరుగుతున్నాను, మద్ది చెట్టును, ఆ చెట్టును నిష్కామమన్న కత్తి పట్టుకొని మూలంతో సహా మొదలంటా నరికి, అసలు ఆ ఇల్లంతా వదిలి, గేహంబు వెడలి, గేహం అంటే గృహము ప్రకృతి, గేహం వికృతి, దాన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోయి పుణ్యతీర్థ జలావగాహంబు చేసి, పుణ్యతీర్థాల్లో, పుణ్యజలాల్లో, నదీ జలాల్లో స్నానాలు చేస్తూ ఏకాంతమైన, ఎవరూ లేని శుచి అయిన ప్రదేశంలో విధి విధానాన్ని అనుసరించి ఆ ప్రకారంతో కుశలు దర్భలతో, అజినము చర్మము, జింక చర్మము ఏదో ఒకటి పెట్టుకొని, దాని మీద చేలము, ఒక శుభ్రమైన వస్త్రాన్ని పెట్టి, దర్భల పైన జింక చర్మము, దానిపైన ఏదైనా శుభ్రమైన వస్త్రాన్ని కప్పి, అటువంటి ఆసనాన్ని తయారు చేసుకుని, కల్పిత ఆసనుడై ఆ ఆసనాన్ని తయారు చేసుకుని అని, ఇది మనము ఇదే పనిగా చదువుకుంటాం. ఇంక ఈ వారం వచ్చే వారం మొత్తం ఇదే ఉంటుంది. కుశాజిన చేలంబులతోడ కల్పితాసనుండయ్యి అన్న విషయమే ఉంటుంది మనకి. ఇవాళ ఇక్కడ చదువుకుంటున్నాము. ఎల్లుండి మళ్ళీ మన వ్యాస భాగవతంలో ఇదే విషయం చదువుతాము. అక్కడ వ్యాసుల వారు కూడా శుకుల వారి ముఖతః పరీక్షిత్ మహారాజుకి చెప్తున్న నెపంతో మనకు మళ్ళీ అదే చెప్తారు. కుశాజిన చేలాలు కావాలి, ఆ విధంగా కల్పించుకున్న ఆసనం కావాలి. మళ్ళీ అవతల వారము భగవద్గీత చదువుతున్నప్పుడు మనం చదువుకుంటున్న 6వ అధ్యాయంలో మళ్ళీ భగవంతుడు ధ్యాన యోగంలో ఉన్నాము, ఆయన అదే చెప్తారు. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి ఈ కుశాజిన చేలాలు? లేకపోతే పోని గడ్డంటే ఎక్కడి నుంచో తెచ్చుకుంటాము. చేలం అంటే ఏదో ఒకటి వస్త్రం ఉంటుంది, కానీ అజినం కావాలనుకొని కూర్చుంటే చాలా కష్టమైతుంది. ఆ జింక చర్మాలు అవన్నీ అవి ఎండేంజర్డ్ స్పీషీస్. మనకొచ్చేదో లేదో తెలియని ఈ మోక్షం కోసము మూగ జీవాల్ని చంపడానికి వీల్లేదు. ఆ కాలంలో వాళ్ళు చేశారంటే, మనుషులు తక్కువ ఉండేవాళ్ళు, అడవులు ఎక్కువ ఉండేవి, అందులో జంతువులు ఎక్కువ ఉండేవి. ఆ సమయంలో వాళ్ళు జంతు సంతతిని తగ్గించడం కోసం చేసేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళో తెలియదు, వాళ్ళకి తెలియాలి, వాళ్ళ దేవుడికి తెలియాలి. ఇప్పుడు ఇవన్నీ చేసుకుంటూ కూర్చోవద్దు. మనము శుచి అయిన ప్రదేశంలో, శుభ్రమైన, స్థిరమైన, సుఖమైన ఆసనంలో కూర్చొని ఉండాలి. శుచి అయిన ప్రదేశంలో, ఏకాంతమైన శుచి అయిన ప్రదేశంలో, శుభ్రమైన, సుఖమైన, స్థిరమైన ఆసనాన్ని కల్పించుకుని అక్కడ చేయవలసి ఉంటుంది. రాసి పెట్టారని చేయగలిగినవి, చేయలేనివి, దేశ కాల ధర్మాల్ని పాటించకుండా ప్రయత్నం చేయకూడదు.
నేను ఎందుకు అది అంత దూరం వెళ్ళి చెప్తున్నానంటే నన్ను పెద్దవారు ఒక ఆయన అడిగారు, అది కావాలి, నేను ఏదో మంత్ర జపాన్ని కొన్ని లక్షల సార్లు చదువుకోవాల్సి ఉంటే అది ఎక్కడ దొరుకుతుందని. యాక్చువల్గా నేను ఆన్లైన్ వెతకడానికి కూడా భయపడ్డాను. బికాజ్ ఆ జింక చర్మాలు ఎక్కడ దొరుకుతాయని నేను ఆన్లైన్లో వెతికితే ఆ కాస్త నన్ను ఫ్లాగింగ్ చేస్తే కష్టం అవుతుంది FBI వాళ్ళందరూ. అవన్నీ చేయడానికి వీల్లేదు, వెతకడానికి కూడా లేదు, అక్కర్లేని విషయాలు. అవకాశం లేనప్పుడు అవకాశం లేనివన్నీ మొండిగా చేయకుండా అవకాశం ఉన్నంత మాత్రంలో చేయాలి. ముఖ్యమేమి ఎక్కడ కూర్చున్నామో ఇక్కడ ఏమి చెప్పారు అవన్నీ తెచ్చుకున్నాం కాదు, మనసు స్థిరంగా ఉన్నదా, శుభ్రంగా ఉన్నదా, అది రకరకాలుగా ఉన్నప్పుడు ఎక్కడ కూర్చున్నా ఒకటే. సరే, కాబట్టి ఒక శుచి అయిన ప్రదేశంలో ఏకాంతంగా ఉండి స్థిర సుఖాసనంలో కూర్చుని మానసంబున మనసులో నిఖిల జగత్ పవిత్రీకరణ సమర్థంపై ఉన్నది. మొత్తం జగత్తులను, ముల్లోకాలను, సమస్త జగత్తును పవిత్రం చేయగలడానికి సమర్థమై ఉన్న అకారాది త్రివర్ణ కలితంపై ఉన్నదొకటి ప్రణవం ఉన్నది. ఆ ఊ మా అని ఓం అని 3 వర్ణాలు, వర్ణాలంటే అక్షరాలు, ఆ ఊ మా అన్న త్రివర్ణ కలితము కూడి ఉన్నది, ఆకారంతో మొదలైనది. అది బ్రహ్మానికి బీజమై ఉన్నది. బ్రహ్మం అంటే ఇటు వేదం, బ్రహ్మం అంటే పరబ్రహ్మ నుంచి వచ్చి ఉన్నది, వేదానికి బీజమై కారణమై ఉన్నది. అటువంటి ప్రణవాన్ని, ఓంకారాన్ని స్మరిస్తూ వాయువులను జయించి ప్రాణాయామం చేస్తూ, కాబట్టి ఇప్పుడేమైంది మనకి ఇక్కడ నిష్కామ కరవాలంబున నిర్మూలనంబు చేశాం కదా, అప్పుడు యమనియమాదులు వచ్చేసాయి. ఆసనం ఇక్కడ వచ్చింది. ఇప్పుడు ప్రాణాయామం చెప్పుకుంటున్నాము. వాయువులను జయించి ప్రాణాయామం చేసి విషయాలను వెంటబడి పారడి ఇంద్రియాలని బుద్ధి సారథి అయి మనోనామకంబులైన పగ్గంబుల విగబట్టి మొగ్గందిగిచి, విషయాల వెంటబడి పారుతూ ఉంటాయి, పరిగెత్తుతూ ఉంటాయి ఇంద్రియాలని. నా కళ్ళు, చెవులు, ముక్కులు అవన్నీ శబ్దాలు విన్నాయి, ఏవో కనిపించాయి, ఏవో వినిపించాయి, ఏదో తినాలి, వాసనలు వస్తున్నాయి అనగానే పరిగెత్తే ఉంటాయి. నేను ఇక్కడే ఒక ఏకాంత ప్రదేశంలో, శుచి అయిన ప్రదేశంలో ఏంటో ఆసనాన్ని కల్పించుకొని చప్పుడు చేయకుండా కూర్చుందామంటే ఈ ఇంద్రియాలన్నీ బయటికి పారితే నన్ను లాక్కొని వెళ్ళిపోతాయి. వాటిని ఏం చేయాలంటే నా బుద్ధినే సారథిగా పెట్టుకుని మనస్సు అన్న ఆ ఆలోచనలను పగ్గాలుగా గట్టిగా పట్టుకొని బిగబట్టాలి. ఈ మనస్సునే పగ్గంగా చేసుకుని బుద్ధిని సారథిగా చేసుకుని ఇంద్రియాలన్న గుర్రాలను బిగబట్టి మ్రొగ్గందిగిచే వంచి వాటిని వెనక్కి లాగి, మ్రొగ్గన్ అంటే పక్కకి వంగేటట్టు చేసి, దిగిచి వెనక్కి లాగి దట్టంబులైన కర్మ ఘట్టంబుల నిట్టట్టు మెట్టడి మనంబును సేముషి బలంబున నిరోధించి. ఇప్పుడు ఎంతవరకు వచ్చాము? యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహారానికి వెనక్కి తిరిగాం కదా. ఈ ఇంద్రియాలని పట్టుకుని వెనక్కి లాగి, అది ప్రత్యాహారం. వెనక్కి తిరిగి ధారణ ధ్యాన సమాధి స్థితిలోకి వస్తున్నాము. ధారణ దట్టంబులైన కర్మ ఘట్టంబుల నిట్టట్టు మెట్టడి మనంబు. ఘట్టం అంటే ఘనమైన, దట్టమైన అడవని అర్థం. దట్టమైన ఘట్టమైన కర్మ అన్న అడవులున్నాయి. కర్మలని దట్టంగా పెరిగిన అడవులున్నాయి. నాకు కర్మలు చేయకపోతే, నేను చేయకపోతే పనులు కానే కావన్న ఫీలింగ్ తోటి ఉంటాను. నేను చేస్తేనే అవుతుందన్న ఆలోచనతో ఉంటాను. అవన్నీ అడవుల్లాగా, ఘట్టాల్లాగా పెరిగాయి. వాటిలో కర్మల వెంట వెళ్ళిపోతాయి. ఒకవేళ ఇంద్రియార్థాల వెంట వెళ్లకుండా వాటిని పగ్గాలతో బిగ్గన్ బట్టి మొగ్గన్ దిగిచి వాటిని వెనక్కి లాగితే కర్మలు ఉన్నాయని గుర్తొస్తుంది. మళ్ళీ అయ్యో ఆ పని చేయలేదని గుర్తొస్తుంది. అవన్నీ అడవుల్లాగా పెరిగినవి, అవి ఎక్కడ అవుతాయి? అవి రావు. ఇట్టట్టు తిరిగే మెట్టడం అంటే తిరగడం. తిరుగుతున్న మనసుని అయ్యో ఆ పని ఒక్కటి మిగిలిపోయిందో చేసి వచ్చేద్దాం, అట్లాంటివి ఏవైనా ఉంటే వాటిని సేముషి బలంతో, జ్ఞాన బలంతో, వివేచనమన్న బలంతో దాన్ని నిరోధించాలి. నిరోధించి, ఇది ముఖ్యం, ఎందుకంటే నిరోధం, చిత్తవృత్తి నిరోధమే యోగము అని ఆయన రాసి పెట్టారు. యోగ చిత్తవృత్తి నిరోధ అని. ఆ చిత్తవృత్తులను, దట్టంబులైన కర్మ ఘట్టంబుల నిట్టట్టుమెట్టడి మనస్సులో ఉన్న చిత్తవృత్తులను సేముషి బలంతో, ఆ ఆలోచనలు ఆలోచించి అవసరమా నీకు అని ఆ బలంతో దాన్ని నిరోధించి, చిత్తవృత్తులను నిరోధించి
భగవదాకారంబుతోడ బంధించి దాన్ని తీసుకెళ్లి ధ్యానము కనెక్షన్ చేయాలి కదా, తీసుకెళ్లి ఇప్పుడు ఇక్కడ నిరోధిస్తే మరి దేనికోదానికి తగులుకోవాలి. మనసు అంటే తగులుకొని ఉంటుంది. తగులుకోవాలన్న మనసుని ఇటు నుంచి నిరోధిస్తే ఇక్కడ పీకేస్తే మరి అది ఎక్కడికో పోయి తగులుకోవాలి కదా. దేనికి తగిలిస్తాం? తీసుకెళ్లి భగవదాకారానికి దాంతో పాటు దీన్ని తగిలిస్తాము. ఆ రకంగా దాన్ని బంధించి అప్పుడేమవుతుంది? నిర్విషయం అయిపోతుంది. విషయాలు ఉండాలి. దట్టమైన కర్మ ఘట్టాల్లో నుంచి దాన్ని వెనక్కి తిప్పితే విషయాలు ఏమీ లేవు కదా. కర్మఘట్టాలు పనులు ఉంటేనే విషయాలు ఉంటాయి. ఇప్పుడు ఆ కర్మఘట్టాల్లో నుంచి వెనక్కి లాగితే ఆ నిర్విషయమైపోయిన మనసు ఏం చేస్తుంది? భగవత్ పాదం మీద నిలబడ్డవు దాన్ని ఆ అవయవాల మీద క్రమంగా ధ్యానం చేయాలి. ధారణ ఏమైంది ఇక్కడ? దాన్ని తీసుకెళ్లి బంధించడం ధారణ కదా, ధరించి పట్టుకోవడం. ధారణ అంటే ధరించడం, పట్టుకోవడం అని అర్థం. ఆ భగవద్ ఆకారాన్ని పట్టుకున్నాము, ధారణ అయింది. ఇప్పుడు ఇంకా ఆ భగవత్ మూర్తిని పట్టుకున్నాము, అవయవాలు ఉన్నాయి, ఒక్కొక్క అవయవాన్ని క్రమంగా ధ్యానం చేయాలి. ఇంకా మనసును అటిట్టు పోనీయకుండా దాన్ని అట్లా ఉంచాలి. ఆ ధ్యానం చేస్తూ రజస్తమో గుణంబుల చేత ఆక్షిప్తంబును విమూఢంబును అగు చిత్తంబునన్ తద్గుణంబుల వలన అయ్యడి మలంబుల ధారణావశంబునన్ పోనడిచి. ఇప్పుడు ధారణ చేశాం కదా, ధారణ పట్టుకుని వదలకుండా ధ్యానంతో ఉండి ఆ విధంగా ప్రయత్నం చేస్తే జరిగేదేమి? రజస్తమో గుణాలతోటి రజోగుణం అటు ఇటు పారడం, తమో గుణము నిద్రపోవడం, అటువంటివి. ఈ గుణాలతో ఆక్షిప్తమై ఆకర్షింపబడుతూ ఉన్న ఆ విమూఢమైన చిత్తము, బుద్ధి లేని చిత్తం, అది మూర్ఖంగా ఉన్న ఆ మనసు, మోహంతో నిండి ఉన్న మనసు ఇప్పుడేమైంది? ఆ గుణాలున్నాయి కదా, భగవత్ పాద ఆది అవయవాలని ఒక్కొక్కదాన్ని క్రమంగా ధ్యానం చేస్తుంటే ఆ గుణాలన్నీ లోపలికి వెళ్తూ ఉంటాయి, సేవిస్తూ ఉంటే దానివల్ల అయ్యడి మలంబుల ధారణావశంబును పోనడిచి. ఆ మనసులో ఉన్న మలాలన్నీ ధారణతో దాని వశమై ఉంటున్న, ధారణావశమై ఉంటున్నప్పుడు వివశమై అవశమై కర్మల వశమై అది పనులు చేస్తూ ఉండదు. అప్పుడు అది ధారణావశమై అక్కడ ఫోకస్డ్ గా కాన్సన్ట్రేట్ అయి ఉన్న మనసు ఈ రజస్తమో గుణాలని పోనడుస్తుంది, ఎలగొడుతుంది. ఆ రకంగా నిర్మల చిత్తం అయిపోతుంది, చిత్తము నిర్మలమవుతుంది. అప్పుడు చిత్తశుద్ధి కలుగుతుంది. శుద్ధమైన చిత్తంతో పరమంబైన విష్ణు పదంబునకు తను ధారణా నియమంబులు కలుగా. ఆ పరమ పదం ఒకటి ఉంది, అల్టిమేట్ ప్లేస్, ఎక్కడ నా స్వస్థానము, నా స్వస్థితి, అక్కడికి వెళ్ళడానికి ధారణా నియమంబు కలుగా. ఆ ధారణ నియమం, ఆ నియమము ఆ డిసిప్లిన్ కలుగుతుంది. ధారణతో ఆ డిసిప్లిన్ వస్తుంది చిత్తానికి. అది కలుగా. అప్పుడు కలగడం వల్ల సుఖాత్మకంబగు విషయంబును, సుఖం, ఆత్యంతిక సుఖము, అక్షయ సుఖాన్ని ఇచ్చే వస్తువు అదే అయి ఉన్న విషయాన్ని అవలోకిస్తూ, చూస్తూ, లోచూపుతో లోపలికి చూస్తూ ఆ యోగికి భక్తి లక్షణం పైన, భక్తి అనే ఒక యోగాశ్రయంబున, యోగాన్ని ఆశ్రయించి ఉండడం వల్ల వేగంగా, చాలా వేగంగా, తొందరగా మోక్షంబు సిద్ధించును అని ఆయన చెప్పారు. అప్పుడు అని నా విధంగా ఆయన చెప్పగానే మన యోగీంద్రునకు, మన శుకయోగీంద్రుడితో నరేంద్రుడు, మన పరీక్షిత్ నరేంద్రుడు ఇట్లనియే ఈ విధంగా అన్నాడు. ధారణ ఏ క్రియ నిలుచును, ధారణకు ఏ రూపము? ఎద్ది ధారణ అనగా ధారణ పురుషు మనోమలము ఏ రీతి హరించు నాకు ఎరిగింపగలే. ధారణ ఏ క్రియ ఏ విధంగా నిలుస్తుంది, ఏ విధంగా దాన్ని ధరించి పట్టుకోవాలి. ఒక్క వస్తువుని, మోక్షాన్నిచ్చే ఆ పదార్థాన్ని అదే పనిగా నా మనసు అటిట్టు పోనీయకుండా నేను ఏ విధంగా నిలబెట్టగలను, అది ఏ విధంగా నిలుస్తుంది, దాని రూపమేమి అంటే ఏంటి? ధారణ అనగా ఎద్ది, ధారణకు ఏ రూపము? ఈ ధారణ ఇంతకీ ఏదో రూపంలో, పలానా రూపంలో ఉంటుంది, పలానా విధంగా సాధించాలి అంటే ఇది అని చెప్తే, ఈ ధారణ సరే నేను దాన్ని ఏదో రకంగా ధరించి పట్టుకుంటాను, ఏదో రకంగా ధారణను సాధిస్తా, కానీ
ఆ ధారణ పురుషుల యొక్క మనుషులు ఆ పురంలో నివసించే వాళ్ళు శరీరాల్లో ఉన్న ఆ శరీరి దేహంలో ఉన్న దేహి వాడి యొక్క మనసులో ఉన్న మలినాలను తమోరజో గుణాలను రాగద్వేషాలను ఆ మలినాలను కాలుష్యాలను కల్మషాలను ఏ విధంగా హరిస్తుంది నాకు ఎరిగింపగదే చెప్పరాదా అని ఆయన అడిగాడు. ధారణ ఏ క్రియ నిలుచును, ధారణకు ఏ రూపము, ఎద్ది ధారణ అనగా ధారణ పురుష మనోమలము ఏ రీతిన హరించు నాకొన్ ఎరిగింపగదే అనిన విని రాజునకు అవధూత విపుండు ఇట్లనియే, అన్నీ పక్కకు తోసేసిన వాడిన, అన్నీ పక్కకు తోసేసి ఏది కావాలో దాని మీదే ఆ ధారణాయోగంతో గట్టిగా ఉంచుకుని నిలబడి ఉన్నవాడు, అక్కర్లేని వాటిని తోసేయగలిగిన వాడు. అక్కర్లేని వాటిని తోసేస్తేనే కావలసిన దాన్ని పట్టుకునేందుకు అవకాశం ఉంటున్నది. ఆయన చేశాడు, ఘన విరక్తితోటి చేశాడు, ఆయన గాఢమైన వైరాగ్యంతో. అది చేయగలిగిన వాడు ఎట్లా చెయ్యాలి? ఒక్క వస్తువు మీద మనసు నిలబడాలి అంటే పక్కన వాటి మీద అంత మనసు వెళ్ళిపోవాలి. అది ఎట్లా చెయ్యాలి అని ఆ రాజుకు ఆ రజోగుణంతో ఉన్నవాడు, ఎన్నో విషయాల మీద మనసున్నవాడు. ఇక్కడ మన పరీక్షిత్ మహారాజు అనట్లేదు, రజోగుణంతో ఉన్నవాడు రాజు. ఎప్పుడైనా సరే ఈ విషయాలన్నీ మీరు ఏదైనా చూడండి, మీరు ఏది చూసినా సరే ఈ విషయాలన్నీ రాజుకే చెప్తుంటారు. ఎందుకంటే రజోగుణంతో ఉన్నవాడికే చెప్తుంటారు. వాణ్ణే నువ్వు కూర్చో ఫోకస్ చెయ్యి, కదలకుండా కూర్చో, ఒక్క చోట కూర్చో, ఆసనంలో కూర్చో, స్థిరంగా కూర్చో, మనసుని నిలుపు, ఊపిర్లు నిలుపు, ఆలోచనల్ని నిలుపు, ఒక్క వస్తువు మీద నీ దృష్టి నిలుపు అని ఎందుకు చెప్తారు ఇవన్నీ? ఎందుకు అంటే రజోగుణము కూర్చొనివ్వదు, అది పనులు చేయాలని కర్మల వెంట పరిగెత్తిస్తుంటుంది. ఆ కర్మల వెంట పరిగెత్తిస్తున్న మనసును, దాని వెంట పడిపోతున్న బుద్ధిని, దాని ముందు పడిపోతున్న ఇంద్రియాల్ని, దాంతో పాటు పడిపోతున్న శరీరాన్ని, వీటికి సహాయం చేసే ఊపిర్లని, వీటన్నిటినీ కూర్చోబెట్టి దాని మనసుని ఒక్క చోట నిలిపి బుద్ధిని కేంద్రీకరించి అది సాధించడానికి వీలుగా వెళ్ళాలి అంటే ఈ ధారణ మొత్తం, ధారణ యోగం మొత్తం, అసలు అష్టాంగ యోగం అంతా ముఖ్యంగా ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన విషయాలన్నీ, సమాధి సరే ఇంతవరకు యమనియమాదుల ముందు సమాధి తర్వాత వదిలిపెట్టి మిగిలిన మధ్యలో ఉన్నవి మొత్తము ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యానం మొత్తము రజోగుణంతో ఉన్నవాడికే కావాలి. తమో గుణంలో ఉన్నవాడు అసలు వాడికి ఏది అర్థం కాదు, వాడికి ఏం చెప్పలేము. వాడు అక్కడి నుంచి కొంచెం పైకొచ్చి రజోగుణంతో ఉంటే వాడికి ఏమైనా చెప్పి సత్వగుణంలోకి తొయ్యొచ్చు. రజోగుణంలో ఉన్నవాడికే ఈ ఎక్సర్సైజ్ అవసరం, ఈ అభ్యాసం అవసరం, వాడికి వైరాగ్యం అవసరం, వాడికి ఎన్నో విషయాల మీద రాగం ఉంటుంది. ఇక్కడ మన పరీక్షిత్ మహారాజు అటువంటి వాడా కాదా అని నేను ఇక్కడ వాదన చేయట్లేదు. కానీ యూజువలీ రాజులకే చెప్తారు, రజోగుణంతో ఉన్నవాడికే ఇది కావాలి. ఆల్రెడీ మనసు స్థిరంగా కూర్చున్న వాడికి ఇదంతా చెప్పక్కర్లేదు. నువ్వు ఒక చోట కూర్చో, నువ్వు ఊపిరిని నియంత్రించు, మనసును కేంద్రీకరించు అని వాడికి చెప్పక్కర్లేదు. సత్వగుణంతో ఉన్నవాడి చిత్తము అక్కడ ఆల్రెడీ ఉంటుంది. వాడికి ఇంకా నెక్స్ట్ ఆత్మయోగానికి కావలసిన జ్ఞానాన్ని చెప్తారు. ఇది రజోగుణంతో ఉన్నవాడికే ఉంటుంది. కూర్చో ఒక చోట, కదలకుండా, వాడిని కదలకుండా కూర్చోబెట్టేసరికి అవుతుంది. వాడిని యాక్చువల్ గా కదలకుండా కూర్చోబెట్టేసరికి అయిపోతుంది గురువుగారి పనంతా. సరే, అప్పుడు మన పరీక్షిత్ మహారాజుకి ఆ విధంగా అడిగిన మన రాజుగారికి అవధూత విభుడు అన్నిటినీ తోసేయగలిగిన వాడు, తోసేసి ఉన్నవాడు ఆయన చెప్తున్నారు. పవనంబులు జయించి పరిహృత సంగుడై ఇంద్రియముల గర్వమెల్ల మాపి హరి విశాల రూపమందు చిత్తము చేర్చి నిలుపవలయు బుద్ధి నెరపి బుధుడు. మళ్ళీ ఆసనం అయిపోయింది కదా, కూర్చున్నాక పవనములు జయించి, ప్రాణవాయువులను బంధించి వాటిని జయించి, పరిహృత సంగుడై, అన్ని సంఘాల నుంచి ఆయన హృతము మనసు అక్కడి నుంచి వెనక్కి తిరిగింది. ఇంకా ఆయన దానికి దేనితోటి ఆయనకు సంఘాలు లేవు, వ్యాసంగాలు లేవు ఆయనకి. ఆయన ఇంద్రియముల గర్వము ఎల్ల మాపి, ఆ ఇంద్రియాలు పరిగెత్తుకొని పోతుంటే వాటిని పట్టుకొని వచ్చి కూర్చోబెట్టి హరి యొక్క విశాల రూపమందు,
హరి వీటన్నిటిని హరించేవాడి యొక్క విశాలమైన విస్తారంగా వ్యాపించి ఉన్న విష్ణువై ఉన్న అది విశ్వంగా నిలబడి ఉన్న ఆ రూపంలో మనసుని చేర్చి బుద్ధిని నిలుపవలసి ఉన్నది. చిత్తాన్ని హరి యొక్క విశాల విశ్వమన్న విశ్వరూపంలో చేర్చి నిలపాలి. బుద్ధి నెరపి బుద్ధి పెట్టి చెయ్యాలది. ఆటోమేటిక్గా జరిగే విషయం కాదు, బుద్ధితో శ్రద్ధతో చేయవలసిన పని. కాబట్టి ఆ బుద్ధుడు బుద్ధి కలిగిన వాడు బుద్ధి పెట్టి చిత్తాన్ని ఆ విశ్వరూపంలో విరాట్ విశ్వం మీద నిలిపి ఆ సాధన చేయవలసి ఉంటుంది. పవనాలు జయించి ప్రాణాయామము, పరిహృత సంగము, ఇంద్రియాల గర్వాన్ని తీసేయడం, ఇదంతా ప్రత్యాహారము. హరి విశాల రూపం మీద చిత్తాన్ని చేర్చడము ధారణ, అక్కడే బుద్ధిని నిలబెట్టి ఉంచడము ధ్యానము. కాబట్టి ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యానాలను చెప్తున్నారు. ఈ ధ్యానము దేని మీద చేస్తాము? హరి యొక్క విశాల రూపము, ఆ విశ్వరూపము, ఆ విశ్వరూప సందర్శన యోగం అని మనకి అందుకనే ఒక మొత్తం అధ్యాయం చెప్పారు గురువు గారు. ఆ విశ్వరూపాన్ని ధ్యానం చేయవలసి ఉన్నది. యాక్చువల్గా అడవుల్లో ఇట్టట్టు తిరుగుతున్న మొత్తం నా చిత్తాన్ని పట్టుకొచ్చి అటిట్టు తిరగకుండా దాన్ని గట్టిగా బంధించి దీని మీదే ఉంచి దాన్నే ధ్యానించాలి. ఆ ధ్యానించవలసిన విశ్వరూపాన్ని, విరాట్ స్వరూపాన్ని చెప్తూ ఉన్నారు మన గురువు గారు, ఋషికుల వారు. దాన్ని మనము మళ్ళీ కలుసుకుని చదువుకుందాము. ఇవాళకి ఇక్కడికి ఆపుదాము. పవనములు జయించి పరిహృత సంగుడై ఇంద్రియముల గర్వమెల్ల మాపి హరి విశాల రూపమందు చిత్తము చేర్చి నిలుపవలయు బుద్ధి నెరపి బుధుడు. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.